हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्रम
forum for truth seekers, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవట్స్కి ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ రహస్య సత్య సూత్రము వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము Part 1 Cosmic Evolution in 7 stanzas from the book of Dhyana. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 198వ పాఠము 14/10/2024 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట తమ దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కి ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథములో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అగుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్ట్రిన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రిన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రిన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రిన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఉళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారము. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. O hidden life, vibrant in every atom. O hidden light, shining in every creature. O hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other.
ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ఏంటి? సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు ఒక మహాయజ్ఞం జరుగుతుంది పరమ గురు పరంపర ద్వారా. ఈ అనేకత్వం నుంచి మరలా ఏకత్వానికి తీసుకువెళ్ళడము అనే విషయంలో దానికి కావలసినటువంటి మన యొక్క సత్సంకల్పాన్ని ఈ కార్యక్రమం ద్వారా, ఈ అధ్యయనం ద్వారా, అంటే పేరుకి మనము ఏదో ఒక గ్రంథం తీసుకుని ఆ గ్రంథంలో విషయాలు తెలుసుకుందాం అన్నట్టుగా కూర్చున్నాం ఇక్కడ. కానీ అదే సమయంలో ఈ గంట సేపు మనం ఒకే విషయం మీద కేంద్రీకరించి మనల్ని మనం మర్చిపోయి విషయంగా మనం మారేటప్పుడు కల్లా ఒక అద్భుతమైన శక్తి జనరేట్ అవుతుంది, తయారవుతుంది. ఆ తయారైన శక్తి ఎవరైతే ఈ సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు పనిచేస్తున్నారో వాళ్ళకు చేరుతుంది. అది ఎందుకంటే మనం టీవీ ఛానల్ ఎవరు ఏ ఛానల్ పెట్టుకుంటే ఆ ఛానల్కి సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళకి అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. మన ఆ టీవీ తెర మీద మనం చూస్తూ ఉంటాం. అట్లాగా వాళ్ళు ఎవరు పంపిస్తారా అని చూస్తూ ఉంటారు. ఇట్లా మన ద్వారా ఈ విధంగా మనం అందరము కలిసి ఈ చిన్న కార్యక్రమం ద్వారా చేసినటువంటి అద్భుతమైన శక్తి తయారై అది వాళ్ళకి చేరుతుంది. అది ఇంటారని ఏం చేస్తారంటే కొన్ని వేల రెట్లు దాన్ని పెంచి దాన్ని శుద్ధి చేసి, అంటే మనం ముడిగా పంపిస్తున్నాం, క్రూడ్ ఫామ్ లో మనం పంపిస్తున్నాం. పంపించిన దాన్ని వాళ్ళు శుద్ధి చేసి వెయ్యంతలుగా చేసి దాన్ని మరలా ఈ సమస్త మానవాళి మీదకి ప్రభావం చూపించేటట్టుగా వాళ్ళు ప్రసారం చేస్తూ ఉంటారు. అటువంటి మహాయజ్ఞంలో మనం పాల్గొంటున్నాము. అది అంటే రెండు ప్రయోజనాలు ఇక్కడ. ఒకటి, మనం ఆ గ్రంథానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాం. విషయాలు తెలుసుకోవడంతో పాటు అనుభూతి చెందడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. అది ఒకటి. రెండోది, ఈ సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు ఒక మహాయజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞంలో కూడా మనం పాలు పంచుకుంటున్నాం. మనం ఒక్కళ్ళమే దైవానుభూతి కొరకు ప్రయత్నం చేయటం కాకుండా సమస్త మానవాళికి ఆ దైవానుభూతిని అందజేయటం దాంట్లో మనం ఉన్నాం అన్నమాట. ఆ పద్ధతిలో ఈ అధ్యయనం సాగుతుంది. అంటే మన వరకే మనం ఆగిపోకుండా ఏదో మనం ఏదో తెలుసుకుని మనం విద్యావంతులం అవుదాం అన్నట్టుగా కాకుండా మనం పెరిగే కొద్దీ చుట్టూ ఉన్న వాళ్ళకి మరింత ఎక్కువగా ఉపయోగపడడం అన్న విషయంగా మనం ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం మొదటి స్టాంజాలో 9 శ్లోకాలు ఉన్నాయి. 8 శ్లోకాలు పూర్తి చేసుకుని 9వ శ్లోకంలోకి వచ్చాం మనం. ఆ 9వ శ్లోకం మొదటి భాగంలో దాని గురించి వివరించుకుంటూ ఉండగా మనం సంఖ్యల గురించిన వివరం కావాలి అన్న ఇది అభ్యర్థన వచ్చింది. సంఖ్యల గురించి కొంత వివరించండి అని. అందువల్ల దాన్ని అట్లాగా ఆపి ఈ సంఖ్యల గురించి మనం వివరించుకుంటున్నాం గత 4-5 క్లాసుల్లో. వాస్తవంగా ఇదేంటంటే మనం 4వ స్టాంజాలో దీని ప్రస్తావన వస్తుంది. కానీ అప్పుడు దాకా కాకుండా ఇప్పుడే ఇది చెప్పాల్సిన అవసరము వచ్చింది అంటే అది దాని అవసరం ఏదో ఉండి ఉంటుంది. అది కూడా మనం ఇక్కడే తెలుసుకుంటే అప్పుడు ఈ సృష్టి యొక్క అమరిక కూర్పు, ఈ ప్రళయ స్థితి ఎలాగా ఉంది, ఈ ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితికి ఎలాగా అది రూపాంతరం చెందుతుంది, ఆ విషయాలన్నీ మనకి చక్కగా అర్థమవటానికి అవకాశం ఉండొచ్చు. అందుకే ఈ నెంబర్స్ అంటే ఒక్క సంఖ్య గురించే మనం తెలుసుకోవడానికి లేదు.
దానితో పాటు మిగతాయి కలిసి ఉన్నాయి. మొత్తం కీబోర్డు తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది మనకి. అంటే ఆకల్ట్ కీబోర్డ్, గుప్తంగా నిగూఢముగా ఉన్నటువంటి మేటల యంత్రం ఒకటి ఉన్నది ఈ సృష్టిలో. అంటే సృష్టి కన్నా ముందు, అంటే సంకల్పంతో పాటు, దైవ సంకల్పంతో పాటు ఇది కూడా ఉన్నది, ఆకల్ట్ కీబోర్డ్ ఒకటి. కీబోర్డ్ ఉందంటే అర్థం ఏంటి? ఆ కీబోర్డు మీద ఉన్న మేటల్ని మనం టచ్ చేస్తూ ఉంటే, వాటిని ఒత్తుతూ ఉంటే మనకు కావలసిన, అంటే ఏమేమి ఒత్తుతుంటాం మనం? ఏదో సరదాగా ఏవి పడతాయి వస్తాం కదా మనం. పలానా విషయం మనం స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలి అని ముందు అనుకుని అప్పుడు ఆ మీటర్లు నొక్కుతాం దానికి అనుగుణంగా. అప్పుడు ఆ విషయం అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఈ సృష్టి ఎట్లాగా ఏర్పడాలి, ఏంటి, ఎలాగ ఆవిర్భవించాలి, ఎలా అది క్రమ వికాసం పొందాలి, పూర్తిగా అనేకత్వంలోకి ఎలాగా వెళ్ళాలి, ఆ అనేకత్వం నుంచి మరలా ఏకత్వంలోకి ఎట్లాగా రూపాంతరం చెందాలి, ఈ విషయాలన్నీ అనుకున్న తర్వాత దానికి తగిన విధంగా ఆ మీటర్ నొక్కుతున్నారు. ఆ కీబోర్డ్ ఏమున్నాయి, ఎన్ని కీస్ ఉన్నాయి దానికి? దీంట్లో అయితే 20-30 దాకా ఉంటాయి మనకి, కంప్యూటర్ కానీ టైప్ రైటర్ కానీ. ఇక్కడ కీబోర్డుకి, ఈ నిగూఢముగా రహస్యముగా ఉన్నటువంటి ఈ కీబోర్డుకి మాత్రం 4 మెటల్ ఉన్నాయి. 4 keys ఆర్ దేర్. అదేంటి? కలర్, సౌండ్, షేప్, నెంబర్. 4 కూడుకుని ఉన్నది సమస్తం. కాబట్టి దీంట్లో ఇప్పుడు నెంబర్ అని వచ్చింది, ఆ సంఖ్య గురించి విడిగా చెప్పుకుందామంటే కుదరదు. ఆ సంఖ్యతో పాటు షేప్ చెప్పుకోవాలి, షేప్తో పాటు సౌండ్ చెప్పుకోవాలి, సౌండ్తో పాటు కలర్ కూడా చెప్పుకోవాలి. అంటే వర్ణాత్మకముగా, నాదాత్మకముగా, అలాగే రూపాత్మకముగా, సంఖ్యాత్మకముగా ఈ సృష్టి మొత్తం నిండి ఉన్నదన్నమాట ఈ 4టితో. ఈ 4టితో పాటు మౌలిక తత్వ దివ్య ధర్మాలు, ఆ ధర్మాలతో పాటు మనకి సూత్రాలుగా ఈ వ్యక్త సృష్టిలో పనిచేస్తున్న విధం, ఇదంతా కలిసి వీటన్నిటినీ నడుపుతున్నది ఈ ఆకల్ట్ కీబోర్డ్. 4 మీటలు ఉన్నటువంటి కీబోర్డు మొత్తాన్ని నడుపుతుంది అన్నమాట. అంటే నడిపేవాడు ఏం చేస్తున్నాడు? ఆ మీటల మీద ఆడుకుంటున్నాడు ఆయన, మీటలను నొక్కుతున్నాడు. దానికి తగిన విధంగా సృష్టిలా వ్యక్తమవుతూ ఉంది, డిస్ప్లే అవుతూ ఉంది కంప్యూటర్ బోర్డు మీద, కంప్యూటర్ స్క్రీన్ మీద. సరే, మనం ఈ అంకెలు ఎలాగా? 1 అంటే ముందేమున్నది? పూర్ణము. అంటే మనం ఎక్కడున్నా కానీ కేంద్రముగా ఉంటూ, మనం హొరైజన్ అనేది మనం అంటూ ఉంటాం, దిగ్మండల రేఖ. మనం సముద్రపు ఒడ్డుకెళ్ళే తీర ప్రాంతాలకి, లేకపోతే మైదాన ప్రదేశం అంత ఖాళీగా ఉంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ సముద్రపు ఒడ్డున ఉన్నప్పుడు మనము కేంద్రముగా ఉండి, మన చుట్టూ ఒక వలయంగా, అంటే భూమి ఆకాశము కలిసి ఒక రేఖలాగా, అలా వృత్తాకార రేఖలాగా మన చుట్టూ ఒకటి ఏర్పడి ఉంటుంది. ఆ వృత్తానికి కేంద్రం ఎక్కడున్నాం మనం? అంటే చూసేవాడు, ద్రష్ట. ద్రష్ట కేంద్రముగా ఒక పరిధి ఏర్పడింది. సరే, అక్కడి నుంచి కొంచెం ముందుకు కదిలాం, అక్కడి నుంచి చూసాం. అక్కడి నుంచి చూస్తే మనం ఎక్కడుంటే అక్కడ మనం సెంటర్, మన చుట్టూ ఒక వలయం, ఒక వృత్తాకారంగా హోరైజన్ అట్లా ఏర్పడుతూ ఉంది. అది అంటే ఈ భూమి అంతా మొత్తం, ఈ ఆకాశము భూమి ఈ మొత్తాన్ని చూసుకుంటే ఒక గోళంలాగా, అంటే సున్నానే మనం ఏమంటున్నాం? పూర్ణము. సున్నా అనగానే అది శూన్యము అన్నట్టుగా, వాల్యూ ఏమీ లేదన్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది.
అనేది మొత్తాన్ని, ఈ సమస్తాన్ని తన గర్భంలో నింపుకున్నటువంటిదిగా అన్నట్టు ఉంటుంది అది. పూర్ణము. అందుకని దాన్ని పూర్ణము అన్నాము. ఆ పూర్ణము యొక్క విశేషం ఏంటి? దాని నుంచి తీసివేసిన, కూడిన, ఏం చేసినా సరే తనుగానే ఉంటుంది. ఏమాత్రం మార్పు ఉండదు. అందుకే పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవాదాయ మేవాయ పూర్ణమే అవశిష్యతే. మనకు ఒక శాంతి శ్లోకంగా ఒక ఉపనిషత్తులో పూర్ణంలో నుంచి ఏది తీసినా అది అలాగే ఉంటుంది. ఏమి తగ్గుదల లేదు. సముద్రంలో నుంచి రోజు ఎంతో నీరు ఆవిరైపోయి పైకి వెళ్ళిపోతుంది. అలాగ స్థిరంగా ఉంది సముద్రం. నదులు వర్షాలు పడి నదులు పొంగి సముద్రంలో కలిసిపోతుంది. అది ఏమీ ఊబకలేదు. సముద్రం అలాగ నిశ్చలంగా ఉంది. అలా ఇది పూర్ణము అన్న సంఖ్య అంత ప్రాముఖ్యత ఉంది. దాని నుంచి వచ్చింది ఒకటి. ఈ ఒకటి ఏం చేసింది? 2ని ప్రసవించింది. ఈ 1, 2 కలిసి ఏం చేసినాయి? 3ని ప్రసవించింది. ఈ 1, 2, 3 కలిసి ఏమైనది? 4ని ప్రసవించింది. ఈ 4 కలిసి 5ని, ఈ 5 కలిసి 6ని, 6 కలిసి 7ని, 7 కలిసి 8ని, 8 కలిసి 9ని ప్రసవించినాయి. అట్లా వచ్చినాయి సంఖ్యలు. 9 సంఖ్యలు ఏమున్నాయన్నమాట? 1 నుంచి ఉన్న అన్ని సంఖ్యలు 9లో కూడుకుని ఉన్నాయి. ఎందుకంటే సంఖ్య అంటే ఒకటే అన్ని సార్లు వచ్చింది. 1 9 ఒకట్లుగా అలా పెడితే 9 వచ్చింది. అంతే కదా. అంటే 9లో ఏమున్నాయి? 1లు 9 సార్లు ఉన్నాయి. అంటే 9 అని మనం అనుకున్నప్పటికీ చాలా ఎక్కువ పరిమాణం అనుకున్నప్పటికీ దాంట్లో ఉన్నదేంటి? ఒకటే అనేకమైంది అంతే. అంటే ఉన్నది ఒకటే అన్నదానికి సంకేతంగా ఈ సంఖ్యలన్నీ వచ్చినాయి. తర్వాత ఆ సంఖ్యల్లో అద్భుతమైన శక్తి నిగూఢంగా దాగి ఉన్నది. ఆ సంఖ్యని ధ్యానం చేసినప్పుడు దానికి సంబంధించిన ఆ సంఖ్యలన్నీ ఎక్కడున్నాయి? మరి మనలోనూ ఆ సంఖ్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సంఖ్యల మీద ధ్యానాన్ని నిలిపినప్పుడు, అంటే ఆ సంఖ్యలకి ధ్యానానికి ఎట్లాగిచ్చారు? 3 సంఖ్యలు కలిపి ఒక సమూహంగా, ఒక గ్రూప్‌గా. అట్లా 3 గ్రూపులుగా మనకిచ్చారు. 3 సమూహాలుగా. అంటే 1, 5, 7 అది ఒక గ్రూపు. 2, 4, 8, 3, 6, 9 ఇట్లా 3 గ్రూపులుగా మనకి సంఖ్యలు ఇచ్చారు. వాటి గురించి మనం అంతకుముందు చెప్పుకున్నాం. కాబట్టి నాదాత్మకం, సంఖ్యాత్మకం. ఈ సృష్టి అంతా కూడా సంఖ్యలతో కూడుకుని ఉన్నది. సంఖ్యలలో గర్భితమైనటువంటి శక్తితో కూడుకుని ఉన్నది. ఇంకా దీనికి సంబంధించి ఆకాశమున గ్రహ సంచారములు కలవు. ప్రతి గ్రహమునకు ప్రత్యేకమైన ఒక ప్రజ్ఞ ఉండును. కాన్షియస్నెస్ అని అంటాం కదా, అది ఒక ప్రజ్ఞ ప్రతి గ్రహమునకు. ఆ ప్రజ్ఞయే గ్రహము యొక్క స్వభావముగా వ్యక్తమగును. ఆ స్వభావము మొత్తమునకు సంబంధించిన సంఖ్యా గర్భిత శక్తి ఉండదు. ప్రతి గ్రహము ఆ సంఖ్యాశక్తి మూలమున తన కారకత్వమును ప్రదర్శించు. ఏదైనా కానీ పని చేయాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కీబోర్డ్ లో ఉన్న సంఖ్యకి సంబంధించి. మిగతాయి కూడా ఉంటాయి. మనం సంఖ్యల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ సంఖ్యకు సంబంధించిన విశేషం ఏంటి? ఆ సంఖ్య గర్భితమైనటువంటి శక్తి ద్వారా మనం పని చేయటం జరుగుతుంది. అంటే ఎవరు ఏ పని చేయాలి అంటే ఒక్కొక్కళ్ళు ఒక సంఖ్యకి సంబంధించిన వాళ్ళుగా ఉంటారు. ఇప్పుడు అందుకే గ్రహాలకి మనము
దానికి సంఖ్య ఇచ్చుకుంటా వచ్చాం. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంకేతంగా. అప్పుడు ఆ సంఖ్యకు సంబంధించిన శక్తి ఆ గ్రహం ద్వారా పనిచేస్తూ ఉంటుంది. వాటి యొక్క ప్రభావం ఇక్కడ భూమి జీవుల మీద పడుతూ ఉంటుంది. భూమి జీవుల మీద పడుతూ ఉంది అంటే మనలో అవి వాటి పట్ల మనం మేల్కొంటూ ఉండడము అని. ఎవరైనా మన మీద ప్రభావం చూపిస్తున్నారు అంటే అర్థం ఏంటి? ఆ మేరకు మనం వాటి పట్ల మేల్కొంచుతున్నాము అని అర్థం. దానికి ప్రతిస్పందనగా వాళ్ళు మన మీద చూపించే ఆ శక్తి ప్రభావము ప్రతిస్పందనగా మనలో ఏం జరుగుతుంది? మనము అంటే ఏంటి? దేహాత్మ. ఈ దేహాత్మ ఏం జరుగుతోంది? తను ఎంతవరకు అయితే అంతకుముందు నిద్రాణ స్థితిలో ఉన్నాడు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు జరిగి కొద్దిగా మేల్కాంచి ఇంతకు ముందు కన్నా ఇంకా ఎక్కువ వాటిని అతను గ్రహించగలుగుతుంది దేహాత్మ ద్వారా. అప్పుడు ఆ శక్తికి సంబంధించిన ప్రభావంతో మనం పనులు చేయటం జరుగుతుంది. దానికి ఏమంటామంటే మనం అది మన మీద ప్రభావం చూపించింది అన్నట్టుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ మనలో ఉన్నదే మేల్కొంచుతుంది. అంతే తప్పితే బయట నుంచి మనకి లోపలికి వచ్చేదేం లేదు. వితిన్, వితౌట్, అవుట్వర్డ్లీ, లోపల నుండి బయటకు. ప్రతి గ్రహము ఆ సంఖ్యాశక్తి మూలమున తన కారకత్వమును ప్రదర్శించును. ఆ విధముగా గ్రహ ప్రకృతులకు సమతూకములో ఉన్న సంఖ్యలు ఈ క్రింది విధముగా ఉండును. గ్రహ ప్రకృతులకు అది పనిచేసే స్వభావానికి సంబంధించి రవి 1వ సంఖ్య. 1 అనగానే మనం మొత్తానికి అధిపతిగా అది ఉంది కాబట్టి, ప్రారంభంగా మూలంగా అది ఉంది కాబట్టి. అట్లాగే ఈ మొత్తంలో అందరికీ ప్రధానంగా మూలంగా ప్రారంభంలో ఉన్నవాడు రవి. అందరికీ అధిపతిగా ఉన్నవాడు. అందుకని 1వ నెంబర్ యొక్క శక్తి ద్వారా ఆయన పనిచేస్తూ ఉంటాడు. చంద్రుడు 2. చంద్రుడు ఏంటంటే మహాకారకుడు కాబట్టి 2వ సంఖ్య ద్వారా 2 అనేటప్పటికల్లా వివిధ ప్రకృతిగా ఉంటుంది. అంటే అనుసరించేదిగా ఉంటుంది. తను స్వయం నిర్ణయాలు లేకుండా తను దారిలో వెళ్తుంటే తన వెనుక అనుసరించే వాళ్ళు రావడం అనేది రవికి 1వ నెంబర్కి సంబంధించి 1వ సంఖ్యకి. 2వ సంఖ్య అనేటప్పటికల్లా తాను ముందు ఉండలేడు. ఎవరైనా ముందు ఉంటే వాడిని అనుసరిస్తూ వీడు ఉంటాడు. అట్లా ఒక్కొక్క సంఖ్యకి ఒక్కొక్క రకమైన ప్రవృత్తి, ఒక్కొక్క రకమైన స్వభావం, ఒక్కొక్క రకమైన పనిచేసే శక్తి ఉంటుంది. దానికి తగిన విధంగానే ఆ గ్రహాల నుంచి మన మీదకి ఆ శక్తులకి సంబంధించిన అవి మన మీద ప్రసారం అవుతూ ఉంటాయి. అట్లా ప్రసారం అవుతూ ఉంటే ఇప్పుడు మనకేం చేస్తుంది? మనలో ఉన్నటువంటి ఆయా శక్తులు మనం మేల్కాంచి, ఆయా శక్తుల పట్ల మనం మేల్కాంచి, మనం కూడా ఈ సౌర కుటుంబం మొత్తం కలిపి ఎలాగా పనిచేస్తుందో మనం కూడా ఆ పద్ధతిలో పనిచేయటం జరుగుతూ ఉంటుంది. బృహస్పతి 3, వరుణుడు 4, బుధుడు 5, శుక్రుడు 6, ఇంద్రుడు 7, శని 8, కుజుడు 9. పై సంఖ్యాక్రమమునందు ఆయా గ్రహముల ప్రజ్ఞాశక్తులు ఇమిడి ఉన్నవి. అవన్నీ పరమేశ్వరునిచే ఆయా గ్రహములకు అనుగ్రహింపబడినవి. సంఖ్యలు మనం నుంచి ప్రారంభమైనవి కావు. సంఖ్యల నుంచి సృష్టి ప్రారంభమైంది. ఈ సృష్టి వ్యక్త సృష్టి గాని ప్రళయ స్థితి, సృష్టి స్థితి మొత్తం కలిపి ఆ రెండిటి కన్నా ముందున్నవి ఈ సంఖ్యలు. ఇట్లా ఈ సంఖ్యల ఆధారంతో ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి.
అన్నది ఒకటి. మనందరం కూడా అట్లాగే సంఖ్యల మీద ఆధారపడే పని చేస్తూ ఉన్నాం. మన పేర్లు కూడా అలాగే మన పేర్లు పెట్టుకున్నాం. ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క రకమైన పేరు. ఆ పేరుకి అక్షరాలున్నాయి. అక్షరాలకి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క సంఖ్యాశక్తి ఉన్నది. ఒక్కొక్క సంఖ్యాశక్తి ఉన్నది. ఉండేటప్పటికల్లా ఏమవుతుంది? ఇలాగా ఆ పేరుకు సంబంధించిన మొత్తం సంఖ్యలకు మార్చుకుంటే సంఖ్యల్లోకి మొత్తం కూడుకుంటే 2 అంకెల సంఖ్య వస్తుంది. మళ్ళా ఆ 2 అంకెలు కూడా కూడితే సింగిల్ డిజిట్ వస్తుంది. ఏక ఏక సంఖ్య వస్తుంది. ఆ సంఖ్య 1-9లో ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఆ సంఖ్య యొక్క ఇప్పుడు ఒకటో సంఖ్య 1 వచ్చిందనుకోండి, మన పేరు మొత్తం సంఖ్యలకి మార్చి సంఖ్యలతో కన్వర్ట్ చేసి దాన్ని మొత్తాన్ని కూడితే, ఆ సంఖ్యల మొత్తాన్ని కూడితే 1 వచ్చిందనుకోండి చివరికి. అంటే 1 దేనిది? రవి. రవికి సంబంధించిన విషయాలు ఏవేవైతే మనకి అస్ట్రాలజీలో, జ్యోతిషంలో, ఖగోళ గణితంలో, జ్యోతిషంలో ఏవైతే విషయాలు రవికి సంబంధించి ఆయన యొక్క స్వభావము, ఆయన శక్తి సామర్థ్యాలు అవన్నీ ఏవైతే చెప్పారో అవన్నీ ఈ ఈ పేరుతో పలకబడుతున్నటువంటి ఆ వ్యక్తికి కలిగి ఉంటాడు ఆ వ్యక్తి. అంటే ఆ వైబ్రేషన్స్ అతని మీద నిరంతరము పనిచేస్తూ ఉంటుంది. అంటే ఆ పేరుతో అతన్ని అందరూ పిలుస్తుంటారు. తను కూడా ఆ పేరు చెప్పుకుంటూ ఉంటాడు. ఎవరన్నా మీ పేరేంటండి? అంటే తన పేరు తను చెప్పుకోవాలి గదా! అట్లా పలికిన ప్రతి క్షణం, ప్రతిసారి ఉచ్చరించిన ప్రతిసారి ఆ వైబ్రేషన్స్ అతని మీద ప్రభావం చూపించి, ఆ 1కి సంబంధించిన శక్తి అతని ద్వారా వ్యక్తమవుతూ ఉంటుంది బయటకి. 5 వస్తే బుధుడికి సంబంధించిన శక్తి అట్లా వ్యక్తమవుతూ ఉంటుంది. అంటే మనందరం గూడా సంఖ్యలతో సంబంధించిన వాళ్ళంగా ఉన్నాము. సరే ఈ సంఖ్యలతో మరి ఈ సంఖ్యలు ఒక్కటేనా ఈ సృష్టి అంతా నడపడానికి అంటే, దీంతో పాటు ఆకారం, ఆకృతి లేక రూపం, షేప్ ఇంకొక కీబోర్డ్ ఇది. కీబోర్డ్‌లో ఇంకొక కీ. మొత్తం 4 కీస్ ఉన్నాయి. 4 మీటర్లు. ఇది 1 మీటర్. సంఖ్య 1 మీటర్. ఆకృతి లేక రూపము, షేప్ అన్నది ఒకటి. దీనికి సంబంధించిన అంటే ఈ 4 గురించి మనం ఒక సంఖ్య గురించి తెలుసుకుందామని మనం బయలుదేరామంటే అది సరిపోదు. ఎందుకంటే సంఖ్య ఎప్పుడు తనొక్కతే ఉండదు. సంఖ్యతో ఈ ఆకారము, అట్లాగే శబ్దము, వర్ణము కూడుకొని ఉంటుంది. ఈ 4 కలిసి ఉంటాయి. 4 కలిసి ఉంటాయి. బయటికి ఒకటే మనకు కనపడొచ్చు. మనకి షేప్ వరకే చూసామనుకోండి. ఇది ఆకారం, ఈ రూపురేఖలతో ఇతనున్నాడు. ఒక వ్యక్తిని చూసి మనం ఆ రూపురేఖల్ని మనం గమనిస్తాము. రూపురేఖలు ఇలాగ ఉన్నాయి అనుకుంటాము. కానీ ఆ రూపురేఖల్లో మిగతా 3 కూడా ఉంటాయి. సంఖ్య ఉంటుంది. వర్ణం ఉంటుంది. అంటే రంగు, కలర్, అలాగే శబ్దం ఉంటుంది. సౌండ్, కలర్, సౌండ్, నంబర్. ఇట్లా ఈ 3 కూడా కలిసిపోయి ఉంటుంది దాంట్లో. కానీ బయటకి మనకి ఒకటే కనిపిస్తుందన్నట్టుగా ఉంటుంది. ఆ షేప్ ఒక్కటే మనకు కనిపిస్తుంది. సంఖ్య చూసినప్పుడు ఆ సంఖ్య ఒక్కటే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ రంగు చూసినప్పుడు రంగు ఒక్కటే మనకి అనిపిస్తూ ఉంటుంది. కానీ రంగుతో పాటు రంగు మిగతా 3 కూడా దాంతో కలిసిపోయి ఉంటాయి. ఇట్లా మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. అంటే మిగతా 3 కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 4ని తెలుసుకొని అప్పుడు ఎందుకు ఈ నంబర్స్‌తో మనకి అవసరం వచ్చింది? ఈ నంబర్‌ని 1 అంటే స్ట్రెయిట్ లైన్ అంటే నిలువు గీతగా అక్కడ సంకేతంగా చూపించారు సీక్రెట్ డాక్టర్‌లో. అలాగే 3 అంటే త్రిభుజ ఆకారంతో చూపించారు. ఇట్లా ఒక షేప్‌తో, ఒక జామెట్రికల్ షేప్‌తో, రేఖాగణిత ఆకారంతో మనకి వాటిని చూపించడం జరిగింది.
మరి వాటి గురించి మనం వివరించుకోవాలంటే సీక్రెట్ డాక్టర్లు ఇవ్వబడినటువంటి ఆ సంకేతాలని మనము డీకోడ్ చేసుకుని దాంట్లో ఉన్న అంతరార్థాన్ని రహస్యంగా దాగి ఉన్న అర్థాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఈ నాలుగిటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సంఖ్యల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆకారం గురించి, షేప్, ఆకృతి లేక రూపము. మానవునిలో సంఖ్యాగర్భిత శక్తి దాగి ఉండును. అది అతని మనస్సులోనే ఒక భావముగా వ్యక్తమగును. ఆ భావమునకు రూపధారణ ఉండును. మనసులో ఏమవుతున్నాయి? భావాలు వస్తుంటాయి, ఆలోచనలు, ఊహలు. వీటన్నిటికీ ఒక రూపం ఉంటుంది. రూపం లేకుండా ఏది ఇక్కడ ఉండటానికి అవకాశం లేదు. రూపంతో కూడుకుని ఉంటుంది. అందుకే థాట్ ఫామ్స్ అంటాం, ఆలోచన రూపములు. మనం ఒకటి ఆలోచించామంటే ఒక వ్యక్తి గురించి మనం, ఉదాహరణకు ఒక వ్యక్తి గురించి మనం ప్రేమగా మనం గుర్తుకు తెచ్చుకున్నాం. దాంతో అదేం చేస్తుంది? ఒక రూపాన్ని తీసుకుంటుంది. అది వెంటనే ప్రయాణం ప్రారంభిస్తుంది. ఆ రూపం, ఆ ఆలోచన రూపము ఈ స్పేస్లో, ఈ చోటులో ప్రయాణం చేసి మనం ఏ వ్యక్తి గురించి అయితే అలా ప్రేమగా భావించామో, అలా ప్రేమగా అనుకున్నామో, అక్కడికి వెళ్ళిపోయి ఆ వ్యక్తిని తాకుతుంది. అది ఆ వ్యక్తి ఎక్కడైనా ఉండొచ్చు, వేల కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు. దానికి దూరము దగ్గర ఇంకేం లేదు మనకి ఇక. అట్లా మనకి ఆ థాట్ ఫామ్స్ అలాగా వస్తుంటాయి. కాకపోతే ఆకృతి ఉంది, ఒక భావముగా వ్యక్తమవుతుంది. అది ఆ భావం ఎక్కడి నుంచి వ్యక్తమవుతుంది? దానికి ఆధారము సంఖ్యా గర్భిత శక్తి ద్వారా. నెంబర్ ఉండడం వల్ల నెంబర్కు సంబంధించిన శక్తితో ఆ భావము వెలువడుతుంది. ఆ వెలువడ్డ భావం ఎలాగుంది? ఒక రూపాన్ని తీసుకుంది, ఒక ఆకృతిని తీసుకుంది, ఒక షేప్ని. కనుక రూపము అనున్నది సంఖ్యను వ్యక్తీకరించు ఒకానొక స్వరూపము అవుతున్నది. ఈ రెండిటి మధ్యన ఉన్న సంబంధం చూడండి, విడదీయలేని సంబంధం. రూపం, మనం సంఖ్య ఒకటి చెప్పాము అంటే వెంటనే దానికి రూపము పక్కనే. కాబట్టి నెంబర్, షేప్ దానికి ఒకటి విడదీయలేని విధంగా ఉంది. ఒక నెంబర్ చెప్పుకుని వదిలేస్తే కుదరదు. సంఖ్యని వ్యక్తీకరించడానికి ఉపయోగపడేది ఈ రూపము. మన రూపం అంటే ఏదైనా ఈ మొత్తం సృష్టిలో రూప జగత్తు ఒకటి ఉన్నది, రూపాలతో ఉన్నది. ఆ రూపం ఏంటి? వ్యక్త రూపము, ఒక దాని యొక్క వ్యక్త రూపం. ఇప్పుడు మన దేహం ఉంది. మన దేహము దేని యొక్క వ్యక్త రూపము? ఈ దేహాన్ని ఆశ్రయించున్నటువంటి ఆ దేహాత్మ ఒక వ్యక్త రూపం. ఆ దేహాత్మకి సంబంధించిన స్వభావము, గుణాలు, వాటి యొక్క వికాసము, దాని యొక్క వికాసము, వాటన్నిటినీ అనుసరించి ఈ రూపమే ఏర్పడింది మనకు. ఈ శిరస్సు నుంచి పాదం దాకా ఉన్నటువంటి ఈ దేహము ఈ ఆకృతిలో ఉండడానికి, నేను అందరం మరి ఒకే రకమైన ఆకృతిలో లేము. ఒకే కుటుంబంలో ఒకే తల్లికి పుట్టినటువంటి, ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకి ఒకే రకం ఆకారం లేదు. ఎందుకని? ఆ ప్రతి దేహము ఒక దేహాత్మ కలిగి ఉన్నది. కాబట్టి ఆ దేహాత్మకి సంబంధించిన విషయంతో దానికి ఒక వ్యక్త రూపంగా ఈ దేహం వస్తుంది, మనకి ఈ ఆకారం వస్తుంది. మళ్ళీ ఈ ఆకారం వచ్చిందంటే అర్థం ఏంటి? రూపము అనున్నది సంఖ్యను వ్యక్తీకరించి ఒకానొక స్వరూపం అగుచున్నది. ఒకటి అనబడు సంఖ్య యొక్క రూపము ఒక బిందు స్వరూపముగా వ్యక్తమగుచున్నది, ఒక చుక్కగా. మనం దీనికి సంబంధించి ఈ పేజీని నేను ఈ స్కైప్కి సంబంధించిన దీంట్లో పోస్ట్ చేశాను. మీరు తర్వాత చూసుకోవచ్చు. దాన్ని ఒక చుక్కగా బిందు స్వరూపముగా వ్యక్తమగుచున్నది. అట్లే 2 అను సంఖ్య ఒక అర్ధవృత్తముగా మనస్సునందు రూపధారణ చెందుచున్నది. షేప్ గురించి ఎటువంటి షేపులు ఎట్లాగున్నాయని చెప్తే
అది సంఖ్యతో అనుసంధానమై ఉంటుంది. ఒక సంఖ్య యొక్క వ్యక్త రూపమై ఉంటుంది. అర్ధవృత్తము 2 అనే సంఖ్య తెలియజేస్తుంది. 3 అనే సంఖ్య ఒక త్రిభుజాకృతి ధరించుచున్నది. త్రిభుజము. 3 భుజాలు కలిగినటువంటి ఒక త్రిభుజము. 4 అనే సంఖ్య ఒక చతురస్ర రూపం ఎత్తుచున్నది. సమబాహు చతురస్రం, చతుర్భుజం. అంటే 4 భుజాలు సమంగా ఉన్నది చతుర్భుజం. అది 4 సంఖ్యను సూచిస్తూ ఉన్నది. 4 సంఖ్య యొక్క వ్యక్త రూపం అది. మనకేంటంటే కబాలాలో గాని ఇక్కడ మనకి ఆకారాలతో అటువంటి ఆకృతితో ఈ జామెట్రికల్ షేప్‌తో మనకి సృష్టికి సంబంధించిన కొన్ని రహస్యాల్ని బోధించడం జరిగింది. అంటే ఆ షేపుల గురించి తెలుసుకోవాలి అంటే ముందు సంఖ్య, దానికి అనుబంధంగా ఉన్న సంఖ్య, ఆ సంఖ్య యొక్క వ్యక్త రూపంగా అది ఎట్లాగా ఆ జియోమెట్రికల్ షేప్‌ని తీసుకుంది. ఆ రేఖాగణిత ఆకారాన్ని. అది మనకి ఒకదానికొకటి అనుసంధానంగా మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 5 అను సంఖ్య ఒక పంచకోణ తారకాకృతిని వహించుచున్నది. 6 అను సంఖ్య త్రిభుజద్వయ స్వరూపము దాల్చుచున్నది. 2 త్రిభుజాలు ఒకదానికొకటి ఇంటర్సెక్షన్ చేసుకున్నట్టుగా, ఖండించుకున్నట్టుగా. ఒకటి శీర్షము ఊర్ధ్వంగా ఉంటే, ఒకదాని శీర్షము అధోముఖంగా. ఇది షణ్ముఖ ఆకారము లేక సమఘనము అని చెప్పవచ్చు. దీనిని గురించి క్రతు విద్యాను గ్రంథమున వివరించడం. మాస్టర్ గారు బుక్ ఆఫ్ రిచువల్స్ అని ఒక గ్రంథాన్ని ఇచ్చారు. అంటే ఫ్రీ మ్యాసనరీకి సంబంధించిన వివరాలు. ఫ్రీ మ్యాసనరీ అనే రహస్య క్రతు శాఖ ఒకటి ఉన్నది. దాంట్లో నిర్వహింపబడుతున్న క్రతువుల గురించి, అంటే అది రహస్యంగా జరిగేది. కాకపోతే ఎంతవరకు దాని గురించి బయటకు వివరించవచ్చు, బాహ్యంగా ఉన్న బయట వాళ్ళకి అది ఎంతవరకు తెలియచెప్పొచ్చు, అంతవరకు దాన్ని తెలియచెప్తూ దాని యొక్క కాన్సెప్ట్‌ని తెలియజేస్తూ బుక్ ఆఫ్ రిచువల్స్. అంటే ఇట్లా వేదం ఆధారంగా చేసుకొని ఈ భారతీయ సనాతన ధర్మంలో అనేక యజ్ఞయాగాదులు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు అతిరాత్రం అనే ఒక యాగం మనం అప్పుడప్పుడు చేస్తున్నట్టుగా మనం వింటూ ఉంటాం. అదొక అద్భుతమైన మరి యజ్ఞం అది. ఒక అద్భుతమైన యాగం. అతిరాత్ర యాగం. ప్రస్తుతానికి దాన్ని చేయగలిగిన వాళ్ళు కేరళలో ఉన్నటువంటి నంబూద్రి వంశస్థులు. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళారు వాళ్ళు? ఏ ప్రాంతం నుంచి? ఈ గుంటూరు ప్రాంతం నుంచి. గుంటూరు పక్కన ఉన్నటువంటి నంబూరు అనే గ్రామం ఉంది. ఆ ప్రాంతం నుంచి చాలా పురాతన కాలంలో కొంతమంది అక్కడికి వెళ్లి స్థిరపడ్డారు. వాళ్ళు అక్కడ వేదాన్ని అభివృద్ధి పరిచి ఈ యజ్ఞయాగాదుల్ని చేయటం చేస్తూ ఉన్నారు. దాన్ని ఇంకా అలాగ ముందుకి కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళు. అది చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. ముఖ్యంగా ఒక్క కేరళలోనే దాన్ని చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. ఆ యజ్ఞం యొక్క విశేషం ఏంటి? ఆ యజ్ఞం జరిగేటప్పుడు అసలు ఏంటి జరుగుతుంది అని అమెరికా నుంచి మొత్తం పరికరాలన్నీ తీసుకుని వచ్చేసారు. ఈ దాన్ని టెస్ట్ చేయటానికి, పరీక్ష చేయటానికి కావాల్సిన పరికరాలు తీసుకొచ్చి, ఆ యజ్ఞం ఇంకా ప్రారంభం కాలేదు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పరిసరాల్లో ఆ ఎన్విరాన్మెంట్, ఆ వాతావరణం ఇదంతా ఎలాగా ఉంది, అక్కడున్న పొలాలు అవన్నీ కూడా ఎలాగా ఉన్నాయి, పంటలు ఉన్నాయి అప్పటికే, ఆ పంటలు ఎలాగా పెరుగుతున్నాయి. అంటే వాళ్ళ దగ్గర ఉన్న పరికరాలు చాలా సూక్ష్మంగా తెలియజేసే పరికరాలు. సూక్ష్మంగా ఉన్న విషయాన్ని కూడా. అంటే ప్రతిరోజు ఎంత పెరుగుతోంది పొలంలో ఉన్న పంట, రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది కదా! ఒక రోజుకి ఎంత పెరిగింది అది కూడా లెక్క తీశారు వాళ్ళు. ఇంకా యజ్ఞం మొదలు పెట్టలేదు. సరే, ఇదంతా రెడీగా చేసుకున్నారు. డేటా అంతా సేకరించారు. తర్వాత యజ్ఞం మొదలైంది. అద్భుతంగా జరుగుతూ ఉంది. మళ్ళీ రోజు రోజుకి వాళ్ళు పరిశీలన చేస్తూ ఉన్నారు ఆ పరికరాలతో. ఆ పంట
అంత ముందు ఒక రోజులో ఎంత పెరిగిందో దానికి 3 4 5 పెరిగింది. యజ్ఞం మొదలుపెట్టిన తర్వాత, అతిరాత్ర యాగం మొదలుపెట్టిన తర్వాత రెట్టింపయిందనమాట. రెట్టింపులు 3 రెట్లు, 4 రెట్లుగా ఆ పంట అలాగ పెరుగుతూ వస్తుంది. ఇంత ప్రభావం కలిగింది అంతా. ఎందుకంటే ఇదంతా సంఖ్యా గర్భిత శక్తి మీద ఆధారపడి ఉంది. ఆ సంఖ్యల యొక్క వైబ్రేషన్స్. అది శబ్దముగా మారింది. ఆ శబ్దము ఈ మంత్రాల ద్వారా శబ్దముగా మారి, ఆ నాద శక్తితో అవి చక్కగా ఎక్కువ పెరగటానికి అవకాశం వచ్చింది. తర్వాత వాయు కాలుష్యం ఎంతుందనేది కూడా లెక్క వేశారు అంతకుముందు. దాని ప్రమాణాలకి సంబంధించి ఇంత ప్రమాణంలో ఇంత వాయు కాలుష్యం ఉంది ఇక్కడ అని అన్నారు. ఆ తర్వాత చూస్తే అది దిగిపోవటం మొదలుపెట్టింది. జీరోకొచ్చేసింది. వాయు కాలుష్యము లేదింకక్కడ. ఈ పొగలొచ్చేస్తున్నాయి. ఈ అగ్ని జ్వాలకి సంబంధించిన పొగలు మొత్తం కమ్మేసింది అదంతా. వాతావరణ కాలుష్యం జీరో అయిపోతుంది. ఇట్లా అద్భుతమైనగా ఉంటుంది అనేది అంటే వాళ్ళు శాస్త్రీయంగా రుజువుపరిచారన్నమాట. తర్వాత ఈ క్రతు విద్య అని వచ్చింది కదా! ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఇది మనం చెప్పుకున్నాం. అటువంటి క్రతువులున్నాయి. ఫ్రీ మాసోనరీలో జరిగే క్రతువులున్నాయి. ఆ రహస్య క్రతు శాఖలో. ఒకప్పుడు గ్రేటర్ మిస్టరీస్, లెస్సర్ మిస్టరీస్ అని చెప్పి జరిగినవి. ఎలూసినియన్ రిచువల్స్ అని ఉండేవి గ్రీకు దేశంలో, ఈజిప్ట్ దేశంలో. ఫ్రీమాసనరీ ఈజిప్ట్ దేశంలో రాజ్య పరిపాలన సాగింది. దాని దాని విధంగా ఫ్రీమాసనరీ లైన్స్‌లో రాజ్య పరిపాలనే సాగింది. రాజ్యం మొత్తం ఫ్రీమాసనరీ దానికి ఆ సంస్థకి ప్రతిరూపంగా అక్కడ నిలబడింది. ఇట్లా ఆటికి సంబంధించినటువంటి వివరాలతో బుక్ ఆఫ్ రిచువల్స్ అని మాస్టర్ గారు రాశారు. అట్లాగే అశ్వమేధ యాగం యొక్క విశేషం. అట్లా 7 అను సంఖ్య దేవాలయ గోపుర అగ్రం వలె మనస్సున దర్శనమిచ్చుతున్నది. అంటే మనకి పిరమిడ్ లాగా. మనం కేరళలో ఉన్న దేవాలయం. అది ఆ రాజగోపురము పిరమిడ్ షేప్‌లో ఉంటుంది మనకి. అంటే చతురస్రము, దానిపైన త్రిభుజము కలిసినది. హైయర్ ట్రయాడ్, లోయర్ క్వాటర్నరీ అన్నట్టుగా. ఊర్ధ్వ త్రిభుజి, చతుర్భుజి. ఆ రెండిటి యొక్క కలయికగా మనకి 7 అనే సంఖ్య వస్తుంది. 8 అనే సంఖ్య ఒకదానిలో ఒకటి ఇమిడిన 2 చతురస్రముల రూపమగుతున్నది. అనగా ఒక చతురస్రమును గీచి దాని భుజముల మధ్య బిందువులను ఒక క్రమంలో కలుపుగా, అంటే ప్రతి భుజానికి కేంద్రం మధ్య స్థానాన్ని బిందువుగా పెట్టుకొని అట్లా 4 బిందువుల్ని కలిపితే ఇంకో చతురస్రం ఏర్పడుతుంది. మరి ఒక చతురస్రము ఏర్పడును. ఈ ఆకారమే 8 అను సంఖ్యను స్మరింపజేయును. 9 అను సంఖ్య పైన నుడివిన చతురస్ర ద్వయంలో మధ్య బిందువును కలిగి ఉండును. ఇవన్నీ సారూప్య చిత్రములు, సిమెట్రికల్. ఇవి ధ్యాన ముద్రలుగా ఉపయుక్తమవుతున్న సంఖ్యాశక్తుల భావ చిత్రము. ప్లేటో అనే తత్వవేత్త ప్లటోనిక్ ఘన రూపములు అనబడు, అంటే ప్లటోనిక్ సాలిడ్స్ అంటుంటాం. ప్లటోనిక్ సాలిడ్స్ రకరకాల జియోమెట్రికల్ షేప్స్ ఇచ్చాడు ఆయన. మరికొన్ని సంకేత చిత్రములను నిర్ణయించి ఉపదేశించి ఉన్నారు ప్లేటో. టారటన్ మరి ఒక తత్వవేత్త 3వ రకమునకు చెందిన సంఖ్యాశక్తుల ధ్యాన ముద్ర సంకేతములను ఉపదేశించాను. మనకి టారెట్ అనే ఈ విద్య ద్వారా, ఈయన ఉపదేశించినటువంటి విద్య ద్వారా మనం కొన్ని పత్రికల్లో వస్తుంటాయి.
అంటే రాశి చక్రాలకి సంబంధించి, రాసులకి సంబంధించి మన అంటే జాతకులకి గోచార ఫలాలు చెప్పేటట్టుగా. అంటే ఈ నెలలో ఏం జరుగుతుంది? ఈ రాశి వాళ్ళకి జీవితంలో జరగబోయే సంఘటనలు ఎలాగుంటుంది? ఏంటి? ఈ ఫలానా రాశి వారికి ఫలానా నెల ఎలాగుంటుంది? అని ఆ టారెట్ అనే తత్వవేత్త చెప్పినటువంటి సంఖ్యా చిత్రాల దాని ద్వారా చెప్తూ ఉంటారు కొంతమంది. అంటే దీన్ని మిగతా రంగాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. అస్ట్రాలజీ రంగంలో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. అట్లాగే మనం ధ్యాన ముద్రా సంకేతాలుగా సంఖ్యాశక్తుల ధ్యాన ముద్రా సంకేతములను ఉపదేశించారు. వాటిని మనం ధ్యానం చేస్తూ దాని మీద ధ్యానాన్ని నిలిపితే ఆ సంకేత చిత్రం మీద దానికి సంబంధించిన శక్తులు మనలో మేల్కొనటం జరుగుతాయి అన్నట్టుగా. అట్లే మరి ఒక సంప్రదాయమునకు చెందిన వారు సంఖ్యా సంకేతములను ఇముడ్చుకుని నూతన ఆకారములను ఉపదేశించవచ్చు. అవి సాధకుని మనస్సున ప్రతిబింబించి వినూత్నములకు ఆకారములను ధరించవచ్చు. ఇదంతా ఏం జరుగుతుంది? మనస్సున ప్రతిబింబించి దాని యొక్క ప్రభావం ఎంతవరకు వస్తుంది? మన మనస్సు వరకు పడుతుంది. అక్కడి నుంచి ఏమవుతుంది? మనలో ఉన్నది అది మేల్కొంటుంది. మన నుంచి దాని పట్ల మనల్ని ఈ దేహాత్మని తట్టి లేపినట్టు అవుతుంది. తట్టి లేపినట్టు అయ్యేటప్పటికల్లా ఏ సంఖ్య అయితే వాడిని లేపిందో ఆ సంఖ్యకు సంబంధించినటువంటి శక్తి ఏదైతే ఉందో అంతవరకు వాడు మేల్కోవటం జరుగుతుంది. సంస్కృత భాషలో తంత్రశాస్త్ర గ్రంథములు కొన్ని సంఖ్యా సంకేత చిత్రములను అనుగ్రహిస్తున్నవి. తంత్రశాస్త్ర గ్రంథాలు కొన్ని ఉన్నాయి. సంస్కృతంలో ఉన్నాయి అవి కూడా కొన్ని ఆకారాలు, కొన్ని జియోమెట్రికల్ షేప్, రేఖాగణిత ఆకారాలుగా మనకి సంఖ్యలతో కలుపుకుంటూ సంఖ్య యొక్క వ్యక్త రూపంగా ఆ ఆకారాలని మనకి ధ్యానానికి మనం ధ్యానం చేయటానికి వీలుగా అందించారు. తంత్రము అంటే ఏంటి? అల్లిక. ఈ సమస్త సృష్టి ఎలా అల్లిక చేయబడి ఉన్నది. ఆ అల్లికకి సంబంధించిన విషయం మీదకి మనము దాంట్లోకి ప్రవేశిస్తాము అలా ధ్యానం చేసేటప్పుడు కల్లా. ఈ తంత్ర గ్రంథాల్లో చెప్పిన ఆ చిత్రాల మీద మనం ధ్యానం నిలిపేటప్పటికి. కబాలా సంప్రదాయజ్ఞులు విభిన్న సంఖ్యలకు విభిన్న ఆకృతులు ధరించిన సారూప్య సంకేత చిత్రములను ధ్యాన ముద్రలుగా ఉపదేశించుతున్నారు. కబాలాలో కూడా ఈ విషయాలు వివరింపబడ్డాయి. వానిని ధ్యానించుటచే సాధకుని మనస్సు, ప్రాణము, బుద్ధిమయ కోశము యొక్క అధోకక్ష పరిపూర్ణ దశకు పరిణామం ఉందునని మనకు తెలియజెప్పుతున్నారు. ఆ సంకేత చిత్రములు సంస్కృతమున యంత్రములని పేరుపడసినవి. వానిలో ఒక యంత్రము పరిపూర్ణ స్వరూపముతో అతి నిగూఢ శక్తులను కలిగి ఉన్నది. అది శ్రీ యంత్రము, శ్రీచక్రం అని పిలుస్తుంటాం. శ్రీచక్రం. హిమాలయ పర్వతాల్లో కూడా ఆ ఆకారంతో ఉన్నది అక్కడ శ్రీ యంత్రము ఆకారంతో. దాన్ని కూడా మనం ఫోటో తీసి పంపిస్తుంటారు. శ్రీ యంత్రము లేక శ్రీచక్రము ఆకారమున పరిపూర్ణత్వమును సంతరించుకున్నదియే కాక బ్రహ్మాండము నుండి మానవుని వరకు గల సృష్టి సమస్తమునందు వర్తించుతున్న ప్రక్రియలకు అది ఒక నిరుపమాన సంకేత చిత్రం అవుతున్నది. అంటే అది దాన్ని ధ్యానం చేయడం ద్వారా ఏమవుతుంది? ఈ సమస్త సృష్టిలోకి మనం పరివ్యాప్తం అవటం జరుగుతుంది. అంటే చోటంతా ఒకటికి సంబంధించింది. మనం ఏంటి నిద్రాణ స్థితిలో ఉన్నాం కాబట్టి కొంచెమే చూడగలుగుతున్నాం ఈ చోటులో ఉన్న విషయాలు. ఇంకొంచెం మేల్కొంటే మరింతగా తెలుసుకోగలుగుతాము ఈ చోటులో ఉన్న విషయాలు. ఇంకా మేల్కొంటే ఇంకా తెలుస్తుంది.
ఇట్లా పరిపూర్ణంగా పూర్తిగా మేలుకున్నాం అనుకో, పూర్తిగా ఈ చోటంతా నిండిపోయి ఉంటాం మనం. చోటంతా పరివ్యాప్తమై ఉంటాం. దానికి ఈ శ్రీచక్రం ధ్యానము ఉపయోగపడుతుంది అని. దాని యందు 5 సమభుజ త్రిభుజములు అధోముఖ శీర్షములతోడను, మరి 4 త్రిభుజములు ఊర్ధ్వముఖ శీర్షములతోడను ఒప్పారుచు, మొత్తం 9 త్రిభుజాలు. 5 అధోముఖంగా ఉంటాయి, 4 ఊర్ధ్వముఖంతో ఉంటాయి. ఒక దాని యందు మరి ఒకటి ఇమిడి చివర్లందు పద్మదళములుగా భాషించుచుండును. ఈ త్రిభుజములను పరివేష్టించి వృత్తములుండును. వీని అన్నింటికీ వెలుపల 3 చతురస్రములు గీయబడి ఉండును. దీన్ని ఎంత చక్కగా వివరించాడంటే సర్ జాన్ వుడ్రాఫ్ అన్నాయన, సర్ జాన్ వుడ్రాఫ్ అన్నాయన వేవ్స్ ఆఫ్ బ్లిస్ అని గ్రంథం రాశాడు. దాంట్లో ఈ శ్రీచక్రం గురించి సమస్త విషయాలు ఈ సీక్రెట్ డాక్టర్కి తో అనుసంధానం అవుతుంది. సీక్రెట్ డాక్టర్లో ఇదంతా ఎట్లాగా తెలుస్తూ వచ్చింది? ఈ సీక్రెట్ డాక్టర్ రాకముందు ఇవన్నీ ఇట్లాగా లేదు. ఇవి అన్నీ ఉపదేశకులకు మాత్రమే, ఉపదేశ దీక్ష పొందిన వారికి మాత్రమే అది ఉపదేశింపబడేది, వాళ్ళకి అందింపబడేది, వాళ్ళు అనుభూతి చెందటానికి వీలుగా అందింపబడేది. అవి ఉపదేశ దీక్ష తీసుకున్న వాళ్ళకి మాత్రమే అది పరిమితమయ్యాయి. మిగతా బాహ్య ప్రపంచంలో ఎవ్వరికి కూడా దీని విశేషాలు, దీని రహస్యాలు తెలిసేవి కావు. ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేసినాయి. ఎట్లాగా? ద సీక్రెట్ డాక్టర్ గ్రంథం ద్వారా. దాంట్లో ఏమో ఎట్లాగొచ్చింది దీన్నేమి వివరించలే వాళ్ళు. ప్రత్యేకంగా శ్రీచక్రము ఇలా ఉంటుంది, దీని యొక్క రహస్యం ఇది అని అట్లాగా వివరంగా ఏం చెప్పలేదు వాళ్ళు. ఈ ధ్యాన చిత్రాలు ఇలాగ ఉంటాయి, కపాల సంప్రదాయం ధ్యాన చిత్రం ఇది, దీని యొక్క అంతరార్థం ఇది అని అట్లా ప్రత్యేకంగా వివరించలేదు వాళ్ళు. ద సీక్రెట్ డాక్టర్లో, ద సీక్రెట్ డాక్టర్లో ఇచ్చిన విషయం ఏంటి? మొత్తం సృష్టి యొక్క అమరిక, ఏ విధంగా అది కూర్పు చేయబడింది. ఒక మహాయంత్రం, ఒక ఫ్యాక్టరీ ఎలాగ ఉంటుందో, అది ఎలాగ కూర్పు చేయబడి ఉంటుందో, అట్లా ఈ సృష్టి కూడా, ఈ సృష్టి నిర్మాణం కూడా ఎలా కూర్పు చేయబడి ఉంది, ఎలా అమర్చబడి ఉంది, ఎవరెవరు ఏమేం పనులు చేస్తున్నారు, ఇది వాళ్ళు ఇచ్చింది. వేరే ఏం లేదు అక్కడ. అంటే ఎందుకు అట్లాగే ఇచ్చారు? ఈ అమెరికా కూర్పు మనం తెలుసుకునేటప్పుడు కల్లా, అరే ఇది ఇట్లా సాగుతుంటే మనం దీనికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నామే, మనం వ్యతిరేకంగా పనులు చేస్తున్నామే అని మనకే తెలిసిపోతుంది. దీనికి పెద్ద తెలివితేటలు ఏం అక్కర్లేదు. ఇది ఈ మాదిరిగా అమర్చబడి ఉంది అని ఎట్లా ఊరికే నోటి మాటగా చెప్పలేదు, ఊహగా చెప్పలేదు. దాన్ని రుజువుపరుస్తూ సైన్స్ పరంగా, తత్వపరంగా, మతపరంగా, అంటే ఎక్కడెక్కడైతే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మతాలకు సంబంధించిన పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయాలు రహస్యంగా దాగి ఉన్నది ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ బయటికి తీసుకొచ్చారు. అంటే సృష్టి యొక్క అమెరికా కూర్పే దాంట్లో మనకు పొడుపు కథల రూపంలో, అర్ధవాదంతో, అలాగే ఎలుగరికలుగా, రూపకాలంకారంగా, దృష్టాంతంగా అట్లా చెప్పుకుంటూ వచ్చారు వాటిని. ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా బయటికి తీసి పెట్టేశారు. ఇది ఇలా జరుగుతుంది, బ్రహ్మ ఇలా మొదలవుతుంది. ఇక్కడ ఈ 3 జీవ ప్రసారాలు ఎట్లాగా ప్రారంభమవుతాయి, ఈ లోకాలు ఏర్పడడం ఎలాగా ఏర్పడతాయో, ఒక లోకం నుంచి ఇంకొక లోకం ఎలాగా వస్తుందో. ఇప్పుడు మనకి భూలోకం ఉంది, ఇది 7వ లోకం అని చెప్పుకుంటున్నాం. కానీ భూలోకానికి రావడానికి ముందు మరి కామలోకం, దానికి ముందు మానసిక లోకం, ఇట్లా వెనక్కి వెళితే ఆ సత్యలోకం. ఆ సత్యలోకం ప్రారంభంలో ఉండి అక్కడ సుడులు తిరుగుతున్నటువంటిది, ఆ లోకానికి సంబంధించి అత్యంత వేగంతో సుడులు తిరుగుతూ ఉండగా కొన్ని అణువులు కొంత భాగం నెమ్మదించేటప్పటికి, వేగం తగ్గేటప్పటికల్లా
అది దాని దిగువ లోకానికి తయారవడానికి కావలసిన పదార్థంగా అది ఉపయోగపడింది. అంటే ఆ ఆ సత్యలోకంలో నుంచి ఉన్న పదార్థంతోనే ఈ దిగువ వచ్చినటువంటి ఆ దిగువ లోకం ఏదైతే ఉందో అంటే పరనిర్వాణ లోకం, అది మహాపరనిర్వాణ లోకం అనుకుంటే ఇది నిర్వాణ లోకం తయారైంది. అంటే ఆ పదార్థంతోనే తక్కువ వేగంతో ఇక్కడ కింద దిగింది. ఇంకా దానికన్నా తక్కువ వేగంతో కిందకి ఇంకా మూడో లోకం దిగింది. ఇంకా దానికన్నా తక్కువ వేగంతో నాలుగో లోకం దిగింది. ఎట్లాగైతే అంకెలు ఒక దాంట్లో నుంచి ఒకటి ఎలాగైతే దిగువకి తొమ్మిదో అంకె దాకా ఎలాగైతే వచ్చినాయో అట్లా ఈ లోకాలు కూడా బ్రహ్మలోకం, సత్యలోకంతో మొదలు పెట్టుకొని భూలోకం దాకా క్రమక్రమంగా వేగం తగ్గుతూ అంటే అత్యంత అల్ప వేగంగా ఈ భూలోకం ఉందన్నమాట. ఈ భౌతిక అంటే భూలోకం అంటే మనం ఉన్న ఇదే కాకుండా ఏదైనా కానీ భౌతికంగా స్థూలంగా ఉన్నది ఏదైనా సరే అది స్థూల జగత్తుగా 7వ భాగంగా ఉంది. అది వేగం చాలా తక్కువ వేగంతో ఉందన్నమాట. దాంతో పోలిస్తే బ్రహ్మలోకంతో పోలిస్తే అక్కడ వేగానికి చాలా తక్కువ వేగంతో అత్యల్ప వేగంతో ఇక్కడ ఇది ఉంది. అట్లా ఒక దాంట్లో నుంచి ఒకటి వచ్చినవే ఇవి. కాకపోతే ఆ వేగం యొక్క తేడాల వల్ల మనకి వేరు వేరు లోకాలుగా అన్నట్టుగా కనిపిస్తుంది. అట్లా సర్ జాన్ వుడ్రాఫ్ ఏం చేశాడు? వేవ్స్ ఆఫ్ బ్లిస్, ఆనంద లహరులు అన్న గ్రంథంలో ఈ శ్రీచక్రం గురించి సమగ్రంగా మనకి బహుశా మనకి ఇక్కడ ఎక్కడ ఉండకపోవచ్చు. భారతీయ సంప్రదాయం, భారతీయ సాహిత్యంలో ఎక్కడ దొరకనంతగా ఈయన ఆ సీక్రెట్ డాక్టర్‌ను ఆధారంతో సీక్రెట్ డాక్టర్ వచ్చిన దగ్గర నుంచి మనకి పాశ్చాత్య ప్రపంచం నుంచి మొత్తం అన్ని వివరాలతో సమగ్రంగా మనకి ఎన్నో గ్రంథాలు అటేపు నుంచి వస్తూ ఉన్నాయి. ఈ తూర్పు దేశాలకి, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి వాళ్ళ నుంచి అందుతూ ఉన్నాయన్నమాట. ఒకప్పుడు తూర్పు దేశాల నుంచి అందుకున్న జ్ఞానం అదంతా. ఎందుకంటే ఓల్డెస్ట్ రికార్డ్స్ ఏంటి మనకు ఇప్పటి వరకు ఉన్న అందుబాటులో ఉన్నాయి చూసుకుంటే ఋగ్వేదము ద ఓల్డెస్ట్ రికార్డ్స్ సీక్రెట్ డాక్టర్‌లో చెప్పబడిన విషయం. తర్వాత ఈ ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక విషయాలకి సంబంధించి, తత్వానికి సంబంధించి తత్వవేత్తలు ఏది చేసినా గాని వాళ్ళకి ఆధారం వేద జ్ఞానం. ఈ సనాతన ధర్మం. దీని ఆధారంగా వాళ్ళు ఇవన్నీ సిద్ధాంతాలు అవన్నీ తయారు చేయగలిగారు. అయితే వాళ్ళు అట్లాగా తయారు చేసి ఉండడం వల్ల పైథాగరస్ మొదలుకొని ప్లేటో, అరిస్టాటిలు వీళ్ళందరూ పెట్టినటువంటి సిద్ధాంతాలు తయారు చేసిన వాళ్ళు ప్రచారంలోకి తెచ్చిన సిద్ధాంతాలు అవన్నీ ఈ సీక్రెట్ డాక్టర్‌ని గ్రహించడానికి అది తేలికైంది పాశ్చాత్య ప్రపంచానికి. ఏ సారూప్య సంకేత చిత్రమునకైనను ప్రతీకగా ఒక స్వీయ సంఖ్య ఉంటుంది. సంఖ్యకు సంకేత చిత్రమునకు సంబంధించిన ద్విముఖ ప్రభావము మనస్సుపై పడి ఆ ప్రభావంపై ధ్యానమును నిలుపుటలో సాధకునకు చేయూతనిస్తుంది. ఇట్లా ఈ రెండిటి మధ్యన ఉన్న సంబంధం. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. దీంతో పాటు రంగులు కూడా ఎట్లాగా, రంగుల నుంచి శబ్దం ఎలాగా, ఇట్లా ఒకదానికొకటి ఎలాగా ఈ సంఖ్యతో ఆకారానికి ఎలాగా సంబంధం ఉందో ఈ రెండింటికి వర్ణానికి రంగుకి ఎలాగా సంబంధము, ఈ మూడిటికి శబ్దానికి ఉన్న సంబంధం క్రమక్రమంగా మనం రేపు ఎల్లుండి తెలుసుకుందాం. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.
Vasudeva.